సంవత్సరానికి ఒకసారి మనకు వైకుంఠ ఏకాదశి వస్తుంది, ముక్కోటి ఏకాదశి. అనగా ముక్కోటి దేవతల అనుగ్రహం పొందే రోజు ఆ వైకుంఠ ఏకాదశి రోజునే. ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే మనకున్నటువంటి పాపాలు, కర్మలు, దోషాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని మనకు శాస్త్ర పురాణం తెలియజేస్తుంది. నేనేం చెప్తున్నానంటే అదే రోజున కనుక మీరు లక్ష్మీ కుబేర హోమం కనుక జరిపించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయండి. మీ పేరు గోత్రనామాలు మాకు పంపించండి, నేను లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తాను. ఐశ్వర్యదేవి, ఐశ్వర్య లక్ష్మి అమ్మవారి సాక్షాత్తు అనుగ్రహం పొందడానికి ఒక్కసారి అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా చేసుకోండి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఒక స్టేజ్ మీద ఒక సీఎం కూర్చున్నాడు, మనకు ఒక పని పడింది, ఆయన దగ్గరికి పోతే అవుతుంది, కానీ మనల్ని ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఆపేస్తున్నారు. మనం ఏదో విధంగా ఆయన దృష్టి మన వైపు పడే విధంగా మనం చేసుకోగలిగితే, అయ్యా అని మనం 2 చేతుల దండం పెట్టి అక్కడ నుండి అయ్యా అయ్యా అని చెప్పేసి 2 చేతుల దండం పెట్టామనుకోండి, అతను ఏం చేస్తాడు, ఏంటి బాబు ఆయన ఆయన రమ్మని చెప్పేసి అంటాడు. వస్తారు, ఏది నీ ప్రాబ్లం ఏంది, ఎందుకు బాధపడుతున్నావు అంటే, సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్న సార్ అది అంటే సీఎం దృష్టికి తీసుకొస్తారు కాబట్టి పని ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే రేపు ఆ ఇనిషియల్ వేసి పిఏకి చెప్పేసి నా పని ఏదో ఉంటే చేసేవే అని చెప్పేస్తారు, అంటే కంప్లీట్ అయిపోతాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కలగాలంటే ఫస్ట్ తనని మనం అనుగ్రహం కోరాలి, తనకి ఏదైతే ఇష్టమవుతుందో దాని ప్రకారమే మనం ముందుకెళ్ళాలి. సో మనం చెప్పేది ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం లక్ష్మీ కుబేర హోమం కనుక మన పేరు గోత్రనామాల మీద జరిపిస్తే మనం ఆ భగవంతునికి ఆర్జీ పెట్టుకున్నట్టే. ఖచ్చితంగా మన ఆలోచన ఎలా ఉంటుందో ఆ భగవంతుడికి తెలుస్తుంది, మనకున్న కర్మలన్నీ తొలగిపోతాయి. ఒక్కసారి నా మాట విని ఈ లక్ష్మీ కుబేర హోమం అన్నది కూడా మరి ఈ యొక్క లాస్ట్ మనకు డిసెంబర్ 30వ తారీఖున ఖచ్చితంగా ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించుకొని ఆ స్వామివారి అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వండి. ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించి ఆ వీడియో కూడా మీకు తప్పకుండా ప్రతి ఒక్కరికి అందజేస్తాను. స్వామివారి కుంకుమ ప్రసాదాలు కూడా మీకు తప్పకుండా అందజేస్తాం. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.